అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి కథ మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మనం నార్మల్గా ఏదైనా ఒక పని చేసి అయ్యయ్యో ఇది తప్పైపోయిందే అని చెప్పి బాధపడుతూ ఉంటాం. ఇలా ఇప్పుడు జరగకుండా ఉండాల్సిందే, 2 ఏళ్ల క్రితం నేను ఆ పని చేయకుండా ఉంటే ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉండేవాడిని, చిన్నప్పుడు బాగా చదివుంటే నేను చాలా హ్యాపీగా ఇప్పుడు మంచి జీతం తీసుకుంటూ మంచి పొజిషన్లో ఉండేదాన్ని, అప్పుడు అది తీసుకో ఉండాల్సింది, ఇప్పుడు బాధపడుతున్నాను అంటూ సవాలక్ష మనం ప్రశ్నలు అనేవి అనుకుంటూ ఉంటాం. మన భవిష్యత్తు గురించి తలుచుకొని అప్పుడు ఇలా చేస్తుండాలి, ఇప్పుడు ఇలా చేస్తుండాలని. కానీ ఏదైనా సరే ఎప్పుడు చేయాలో ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నానండి. రమేష్ అనే కుర్రాడు ఉంటాడు. ఆ కుర్రాడికి ఒక పాటలు పాడే పక్షి అనేది కనిపిస్తుంది. ఆ పక్షిని వాడు చక్కగా పెంచుకుంటూ ఉంటాడు. రాత్రిపూట చక్కగా పాడుతూ ఉంటుంది. ఉదయం లేచాక తన స్నేహితులందరినీ పిలిచి, ఈ పక్షి నా పక్షే, బాగా పాడుతుంది, రండి కావాలంటే విందురు అని చెప్పి అందరినీ తీసుకొస్తాడు రమేష్. కానీ అందరూ ఉండేటప్పుడు అస్సలు నోరు తెరవదు. అదే రాత్రి అయ్యేసరికి బాగా నోరు తెరుస్తుంది, బాగా పాడుతుంది. ప్రతిరోజు కూడా ఈరోజు పాడుతుందిలే, రేపు పాడుతుందిలే అని చెప్పి ఎదురు చూస్తూ అట్లాగే మోసపోతూ ఉంటాడు రమేష్. చాలా బాధపడతాడు. ఇది తన స్నేహితుల ముందు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి పాపం తనలో తానే బాధపడుతూ ఉంటాడనమాట. ఇలా బాధపడుతున్న సమయంలో ఇదంతా గమనించిన ఒక గుడ్లగూబ వెళ్ళి ఆ పక్షి దగ్గరికి వెళ్తుంది. ఎందుకు ఆ కుర్రాన్ని అంతగా బాధ పెడతావు, ఎలాగో రాత్రి చక్కగా పాడుతున్నావు కదా, నువ్వు పగలు కూడా పాడొచ్చు కదా, ఎందుకు ఆ పిల్లవాడిని అంత బాధ పెడుతున్నావు అని చెప్పి అడుగుతుందన్నమాట. నేను పగలు కూడా పాడగలను, కానీ పగలు పాడిని ఆ అందంగా పాడినందుకే ఆ రమేష్ నన్ను తీసుకొచ్చేసి ఈ యొక్క బందీఖానాలో పెట్టాడు. అదే ఇప్పుడు మళ్ళీ ప్రతిరోజు కూడా పాడానంటే ఇంకా నేను ఏమవుతానో, అందువల్లే ఇంకెప్పుడు కూడా పగల్లో పాడకూడదు అని నేను డిసైడ్ అయిపోయాను, కాబట్టి రాత్రులు మాత్రమే నేను పాటలు పాడతానని చెప్పి ఆ పక్షి జవాబిస్తుందనమాట. అప్పుడు ఆ గుడ్లగూబ ఇలా చెప్తుంది, ఇప్పుడు నువ్వు పాడకపోయినా పాడినా నువ్వు స్వేచ్ఛగా తిరగలేవు, ఈ గూట్లో అనేది, ఈ పంజరంలో అనేది నిన్ను బంధించేశారు. ఏదైనా సరే నువ్వు చేసేదానికి ముందు ఆలోచించుండాలి, జరిగిపోయిన తర్వాత ఆలోచించి ఎలాంటి ప్రయోజనం లేదు కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు అతను చెప్పినట్టు చేసినా చేయకపోయినా సరే నువ్వు ఈ పంజరంలో ఉండాల్సిందే, కాబట్టి ఏదైనా సరే చేసేదానికి ముందు ఆలోచిస్తేనే ప్రయోజనం ఉంటుంది అని చెప్పి ఆ పక్షి గుడ్లగూబ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది అక్షరాల నిజమండి. మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని జరిగిపోయిన తర్వాత అయ్యయ్యో ఇది ఎందుకు చేశానని బాధపడుతుంటాం. ఏ పనైనా సరే జరిగిపోయిన తర్వాత ఇంకేమీ చేయలేం, కాబట్టి జరగబోయే ముందు 1కి 10 సార్లు ఆలోచించి ఇది చేస్తే ఏదైనా ఆపద ఉంటుందా, ఇది చేస్తే ఏదైనా కష్టం వస్తుందా, సమస్య వస్తుందని చూసి మనం చేసుకున్నప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. అలాగే మనల్ని చూసి ఎవరైనా కిండల్ చేశారనో గేలి చేశారనో మనం బాధపడుతూ ఉంటాం. కానీ మనం చేరాలనుకున్న దాన్ని చేరాలంటే ఏం చేయాలి అనేది ఈ చీమ పక్షి కథలో విందామండి. ఒకరోజు ఒక చీమ ఒక పక్షి ఒక పోటీ పెట్టుకుంటాయి. అదో కనిపిస్తుందే ఆ కొండ, ఎవరైతే పైన ఆ శిఖరం ఆ కొండ పైన ఎవరైతే తాకుతారో వాళ్ళే గెలిచినట్టు అని చెప్పి పోటీ అనేది పెట్టుకుంటాయన్నమాట. సరే ఇంకా ఏం చేద్దాం, పోటీ ఒప్పుకున్నప్పుడు చీమ వెళ్తూ ఉంటుంది, చిన్నగా వెళ్తూ ఉంటుంది. అసలు ఇంకా దగ్గరకు కూడా పోలేదన్నమాట, కొండ దగ్గరకు కూడా వెళ్ళలేకపోయింది చీమ. కానీ ఈ యొక్క పక్షి మాత్రం వెంటనే పైన ఎగిరి ఆ శిఖరం కొసని తాకేసి వచ్చేటప్పుడు ఆ చీమని అడుగుతుందన్నమాట, చూడు ఎవరితో పోటీ పెట్టుకోవాలో తెలుసా, తెలియదా నీకు, నాతో పోటీయా, పక్షి అంటే నాకు రెక్కలున్నాయి, నువ్వు అసలు ఇంత దూరం నడవగలవా, పైన కొండ ఎక్కి శిఖరాన్ని తాకగలవా, ఇది అసాధ్యమైన పని, కానీ నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అని చెప్పి చీమను చూసి పక్షి చెబుతుందన్నమాట. ఇక పక్షి ఎగిరిపోతుంది. అలాగ ఒకరోజు ఆ కొండ ప్రాంతంలో తిరుగుతూ ఉన్న పక్షికి చీమ ఆ కొసన ఉంటుంది కదా, కొండ ఎత్తున ఆ శిఖరాన్ని తాకి ఆ పక్షిని చూసి చీమ ఎలా అంటుంది, నేను ప్రయత్నిస్తూ ఉన్నాను,
నా ప్రయత్నం వల్ల మాత్రమే నేను ఈ శిఖరాన్ని తాకగలిగాను. నువ్వు తాకలేవు అని ఎంత నన్ను నిరుత్సాహపరిచినా నేను తాకాలి అనే ఒక ఉద్దేశంతో కష్టపడి వెళ్ళాను. నాకు సాధ్యం కాని పని సాధించాను అని చెప్పి గర్వంగా ఆ చీమ ఆ పక్షిని చూసి చెప్తుందన్నమాట. ఇదే విధంగానండి మన జీవితాల్లో కూడా మనల్ని నువ్వు ఏం చేస్తావు, ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఇతరులు చాలా డిస్కరేజ్గా చేస్తాడు. నీకు నష్టం వస్తుంది, నువ్వు చేయలేవు, నీ వల్ల అవుతుందా, ఇలా ఎన్నో విధాలుగా కృంగదీసే వాళ్ళు ఉంటారు. మరికొందరు హేళన చేసే వాళ్ళు ఉంటారు. ఏంటి, నువ్వు వ్యాపారం చేస్తావా, నువ్వు సంపాదించబోతావా, నువ్వు ఈ పని చేస్తావా, నువ్వు ఆ పని చేస్తావని ఎన్నో విధాలుగా చుట్టూ ఉన్న వాళ్ళు దెబ్బ పొడుస్తూ ఉంటారనమాట. అవన్నీ పట్టించుకోకుండా నీ గెలుపు ద్వారా మాత్రమే సమాధానం అనేది వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు నిజమైన సంతోషం అనేది నీకు ఉంటుంది. అప్పుడే నిజమైన ఒక తృప్తి అనేది నీకు ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒకరు ఏదో అన్నారు అని చెప్పి మనం అక్కడే డ్రాప్ అయిపోకుండా మన ప్రయత్నం 100% ప్రయత్నం అనేది పెట్టి కృషి చేసినప్పుడు తప్పకుండా దానికైనా ఫలితం అనేది వస్తుందండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోస్. ఈ 2 వీడియోలు కూడా మీకు ఎంతగానో మోటివేషనల్గా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.